హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా ఫ్రెండ్స్. మీతో ఒక్క విషయం చెప్పాలని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. దయచేసి మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసారంటే మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పటికైతే 4 months అయితే అవుతా ఉంది. 2 years బ్యాక్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడైతే ఆపేశాను నేను వీడియోస్. నాకు తెలియదు అప్పుడు యూట్యూబ్ గురించి, ఏదో మామూలుగా అని చెప్పేసి ఆపేశాను. మళ్ళీ ఇప్పుడైతే ఒక 4 monthsగా అయితే నేనైతే ఛానల్ అయితే కంటిన్యూగా రన్ చేస్తున్నాను. కానీ ఈ మధ్యలో ఏమంటే లైవ్ అయితే మనం వాచ్ అవర్ యాడ్ అవ్వాలని చెప్పేసి లైవ్ అయితే తీస్తాం కదా. ఆ లైవ్ తీసేటప్పుడు ఏమంటే అలానే లైవ్ తీసుకుంటూనే పోతున్నాను. అంటారు కదా చాలా మంది సైబర్ నేరగాళ్ళు ఉన్నారనేసి. అని ఇప్పుడు ఫోన్ కాల్స్లో కూడా చాలా మనకి వినిపిస్తూ ఉన్నాయి, చాలా చాలా వస్తున్నాయి. ఈ విధంగా అట్లా ఉన్నా కూడా అలర్ట్గా లేకపోతే తప్పు మందే కదా. నేను కూడా అలానే చేశానండి, చాలా చాలా తప్పు చేశానండి, పెద్ద తప్పు అయితే చేశాను నేను. చాలా చాలా బాధపడ్డాను నేనైతే మాత్రం. కొత్తగా రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను. 4 months అవుతా ఉంది. లైవ్ అయినా కూడా సరే, అసలు లైవ్ చేస్తారా, లైవ్ చేస్తే మనకి వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుందనే విషయం నాకు తెలియకుండానే నేను ఛానల్ అయితే ఒక 2 months అయితే మాత్రము నాకు తెలియకుండానే వీడియోస్ వరకే పెట్టుకుంటా వెళ్ళాను. నేను షార్ట్స్ లాంగ్ వీడియోస్ అయితే పెట్టుకుంటా వెళ్ళాను. లైవ్ అయితే మాత్రం తెలీదు. కానీ కొన్ని యూట్యూబ్లో వస్తుంటాయి కదా, కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుంటాయి కదా. ఆ టెక్ ఛానల్ వారిది కనుక్కొన్న తర్వాత నేను లైవ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను, నేను లైవ్ అయితే తీస్తున్నాను నేను. కానీ ఒక్కరోజు ఏం జరిగిందంటే జస్ట్ ఒక 4 days 5 days అయింది అనుకుంటా. 5 days అయింది. ఒక ఆమె ఏం చేసిందంటే లైవ్లోకి, ఇప్పుడు మనం మామూలుగా ఎలా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వస్తారు, మన ఫాలోవర్స్ ఉంటారు, కామెంట్ చేస్తారు అని చెప్పేసి లైవ్లోకి చాలామంది లైవ్కి అయితే వస్తారు కదండి. అందుకని చెప్పేసి చాలామంది లైవ్కి అయితే అలానే వస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేనైతే రిప్లై ఇస్తూనే ఉన్నాను అందరికీ. నేనైతే ఎవరిని కించపరిచి ఎవరిని నేను మాట్లాడనండి. ఒక్క విషయం చెప్తున్నాను, నేను ఎవరి జోలికైతే పోము అసలు. మామూలుగా ఎందుకో మనకు ఒక్కరితో ఏం పని ఉంది, మన బ్రతుకు మన ఇదనేసి అనుకొని మనం చేసుకుంటూ పోతున్నాము. మన జీవనాధారం కోసం మనం వీడియోస్ పెడుతున్నాం, చేసుకుంటూ పోతున్నాము. లైవ్ అయితే మనం మన బ్రతుకు జీవనం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసాం, వెళ్తున్నాము. ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆడవాళ్ళే శత్రువులు అంటారు చూడు, ఆ విధంగా ఏం చేస్తున్నారంటే ఒక అక్క పరిచయం అయిందనమాట ఈ లైవ్లోనే. కామెంట్ చేస్తూ అట్లా రా ఇట్లా రా బాగున్నావా అనేసి అని చెప్పేసి, నేను హెల్ప్ చేస్తాను నీకు మోనిటైజేషన్ గురించి తెలియపోతే అనేసి అని చెప్పారు. కాబట్టి నేను కొద్దిగా మంచితనానికైతే పోయానమాట. ఆ యొక్క రే అనేసి అనే కలిగి బాగా ఫ్రెండ్లీగా ఒక తోబుట్టు ఎలా మాట్లాడుతుందో ఆ విధంగా మాట్లాడుతూ ఉండేసరికి నేను కూడా బాగానే మన అక్కలాగానేసి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటే నేను కూడా అక్కకి రిప్లై ఇస్తూ ఉన్నా బాగా ఫ్రెండ్లీగానే. బ్లూ ఇవ్వరా నాకు అనేసి అంటా ఉంది. అసలు బ్లూ ఎందుకండి, బ్లూ ఎందుకు ఇవ్వాలి? నాకు తెలిసినంత వరకు వాళ్ళకి బ్లూ ఎందుకు ఇవ్వాలి? మన ఛానల్ అనేది ఒక రేంజ్కి వచ్చిన తర్వాత, మోనిటైజేషన్ అయిన తర్వాత బ్లూ అయితే ఇస్తాం. మనకి వాళ్ళ మీద మంచి ఒపీనియన్, వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు, మంచి వాళ్ళు వీళ్ళు అనేసి తెలిసిన తర్వాతే బ్లూ అనేది ఇస్తాం. ఆ విషయం నాకు తెలియదు. బ్లూ ఎలా ఇవ్వాలి, పిన్ ఎలా చేయాలి అనేసి రిపోర్ట్ ఎలా ఇవ్వాలి అలాంటిని కూడా నాకు తెలియదు. బ్యాడ్ కామెంట్స్ చాలా మంది పెడతారు, యూట్యూబ్ అన్నాక వస్తూ ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతా ఉంటారు, లేదని చెప్పలేదు. అవన్నీ కూడా మనం పక్కన తీసి పెట్టేయాలన్నమాట. ఇప్పుడు పైరులో కలుపు మొక్క ఉంటే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదా, పక్కన పడేస్తేనే కదా మనకు పైరు అనేది పచ్చదనాన్ని బాగుంటుంది కదా. ఆ విధంగా అయితే మాత్రం మనం అసలు ఏమి అరవని అవసరమే లేదు, ఏమీ ఆర్గ్యూ చేయని అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు మన పని మనం సక్రమంగా చేసుకొని వెళ్తే చాలు. కానీ ఇలానే బ్యాడ్ కామెంట్స్ స్టార్టింగ్లో వస్తూ ఉన్నాయి. నేనైతే మాత్రం బ్యాడ్ కామెంట్స్ రాకుండానే ఒక 2 daysలో అయితే మాత్రం ఎలానో వాళ్ళతో మంచిగా మాట్లాడి బాగా మన ఫ్రెండ్స్, మనం తోబట్టువులు అని చెప్పేసి బాగా ఫ్రెండ్లీగా ఉండేసరికి బ్యాడ్ కామెంట్స్ కూడా ఆగిపోయాయి. అంతా నాతో ఉండే ఫ్రెండ్షిప్ అంతా కూడా సరే బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, మన ఫ్యామిలీ అందరూ కూడా. కానీ వీళ్ళల్లో ఒక చీడ పురుగులాగా ఒక సైబర్ అంటారు కదా, ఆ విధంగా ఒక ఆమె ఏం చేసింది, నేను చెప్పాను కదా ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పాను కదా, ఒక అక్కనేసి అని చెప్పాను కదండి. ఆమె ఏం చేసింది ఒకరోజు, సిస్టర్ మీ ఐడి వేరే వాళ్ళు తీసుకునేసారు, మీ ఐడి మీద వేరే వాళ్ళు మీ ఛానల్ని క్రియేట్ చేసుకునేసి
మీ వీడియోస్ అన్నీ కూడా కాపీ చేసుకునేసి ఇంకా యూట్యూబ్లో అయితే తప్పుగా అయితే చెప్తున్నారు, మీ మీద బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు, బ్యాడ్గా మీ మీద సమాచారం చేస్తున్నారు లైవ్లో. జాగ్రత్త, ఒకసారి నేను ఆ అమ్మాయి ఐడి ఇస్తాను, చెక్ చేయండి అనేసి అని చెప్పేసరికి నేనైతే చాలా భయపడిపోయాను, సఫర్ అయిపోయాను. ఏమో తెలియదు, మనం ఒరిజినల్ వీడియోస్ మనం పెడతా ఉంటే వీళ్ళంది కాపీ చేసి మన ఐడిని ఎలా తీసుకుంటారు, ఎట్లా నాకు అర్థం కాలేదు. ఏం సిస్టర్ ఇలా అంటున్నారు మీరు, ఎవరు ఆమె అనేసి అన్నాను. అనే కాలికి ఆ సిస్టర్ ఏమనేసి అనేదంటే, ఎవరో ఆయుష అంట అనేసి అని చెప్పేసి ఆ అమ్మాయి ఐడి కూడా రాసుకోమని చెప్పేసి ఇచ్చింది. అది చాలా బాధ పెట్టిందండి. చెప్పినామే ఇప్పుడు వేరే అమ్మాయి మీ అకౌంట్ మీద క్రియేట్ చేసుకునేసి మీ వీడియోస్ అన్ని కూడా కాపీ చేసుకునేసి మీ మీద బ్యాడ్గా చెప్తా ఉందనేసి అని చెప్పారు చూడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు ఒకరే. ఈ చెప్పిన అమ్మాయి ఆ విధంగా నా మీద బ్యాడ్గా చెప్తా ఉంది. ఆ అమ్మాయికి ఎందుకు అవసరం నాకు తెలియదు, ఆ విధంగా బ్యాడ్గా అయితే సమాచారం చేస్తూ ఉంది. నేనైతే చాలా బాధపడిపోయాను, చాలా ఏడ్చాను అనమాట. ఒక్క విషయము, ఈ కాలం అయితే ఎవరు అంత మంచిగా ఉండరులే అనుకోండి. నేనైతే మాత్రం నేను కొద్దిగా మెత్తకువగా ఉండేసరికి ఆ అమ్మాయి ఏం చేసింది, నాతో ఆడుకోవాలనేసి అనుకునింది, ఎలా అయినా బాధ పెట్టాలి అనేసి ఒక సైకో నైజం లాగా ఆ అమ్మాయి అయితే మాత్రం నన్నైతే బాధ పెట్టేసి అంటారు కదా రాక్షస ఆనందం అని చెప్పేసి, ఆ విధంగా సంతోషపడాలనేసి అనుకున్నది నా బాధను చూసి. నేనైతే మాత్రము నాకు తెలియకుండా చాలా బాధపడ్డాను. కానీ ఒక్కసారి అయితే మాత్రం నా కామెంట్లో చెప్పారు, మా ఇప్పుడు ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి కదా, సైబర్ నేరగాళ్ళు చాలామంది ఇప్పుడు ఫోన్ కాల్స్లో చాలామంది పిల్లల విషయంలో ఒక చీటింగ్, ఒక దొంగతనము, ఇంకేమన్నా కూడా సరే జరిగితే అలాంటి వాళ్ళని పట్టించేందుకు ఇప్పుడు నెంబర్ అయితే ఉంది కదమ్మా, అవైలబుల్గా ఉంది కదా మీకు అని చెప్పేసి 1930కి కాల్ చేయమ్మా అనేసి అని చెప్పారు మహానుభావులు. చెప్పేసరికి నేనైతే మాత్రం కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యానమాట. ఆమె ఏమన్నా తెలుసా, అక్క మీరే ఈ విధంగా చేస్తున్నారు నాకు అర్థమవుతోంది అక్క అనేసి అంటే, ఆమె ఏమనేసి నేను తెలుసా అప్పటికి నాకు కామెంట్ చేసింది, నన్ను మీరు తప్పు పడుతున్నారు, వేరే వాళ్ళ మాటనేసి నన్ను అనుమానిస్తున్నారు కదా, మీ అంతు చూస్తాను, నేను మీ ఛానల్ లేకుండా చేస్తాననేసి అని మాట్లాడింది. ఒక్క విషయం అండి, మనం కష్టపడి మనం ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకుంటూ బయట పోయే పని లేకుండా బయట వెళ్ళాలి, మనకు అవకాశం లేనప్పుడు మన కష్టం మీద మన కాళ్ళ మీద మనం నిలబడేసి ఇంట్లో పనులన్నీ చేసుకునేసి ఎట్లో ఒకట్ల వీడియోస్ నిద్ర లేకుండా అప్లోడ్ చేసుకుంటే మనం అనేసి ముందడుగు వేస్తూ ఉంటే ఈ మధ్యలో వచ్చే చీడ పురుగులకి ఏమండి చెప్పండి, ఆ విధంగా చేస్తూ ఉన్నారు. నేనేం చేశానంటే, సరేలే ఎలా చేసుకుంటా చేసుకో, నాదైతే ఒరిజినల్ కంటెంట్ నాది, మీరు కాపీ చేస్తారంటున్నారు అది డూప్, అది ఓకేనా, ఎలా చేసుకుంటా చేసుకో అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయేసి 1930కి అయితే అట్లే లైవ్లోనే నేను 1930కి అయితే మాత్రము కాల్ చేశాను. నేను వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్పారు నాకు. చెప్పే కాలికి నేనైతే వాళ్ళ ఐడి నెంబరు నాకు చెప్పిన ఆమె ఐడి నెంబర్ ఇచ్చేసాను. మళ్ళీ ఇంకొక ఆమె పేరు చెప్పింది కదా, ఆ రెండు ఇచ్చేసాను అనమాట. నా ఛానల్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకుంది మొత్తం అంతా కూడా సరే నేను మొత్తం డీటెయిల్గా ఇచ్చేసాను. వన్ డేలో మీకు మేము ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి నాకు ధైర్యం అయితే ఇచ్చారు. ఏం కాదమ్మా, అలాంటి వాళ్ళు భయపెట్టే వాళ్ళు ఉంటారు, నువ్వు సంతోషంగా నీ ఛానల్ని నువ్వు రన్ చేసుకోవచ్చు, నీ ఛానల్ అయితే ఎక్కడికి వెళ్ళదు, నువ్వు కొద్దిగా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా హుషారుగా ఉండమ్మా, నువ్వు ఎవరినైతే నమ్మద్దు, ఎవరిని ఇప్పట్లో నమ్మద్దమ్మా అనేసి అని చెప్పేసి నన్ను తిట్టారనమాట. తిట్టేసరికి నాకే తిట్టారనేసి అంటే వాళ్ళు వాట్సాప్ చాట్ అయితే చేస్తారనమాట. అంటే వాళ్ళని ఇమీడియట్గా మీకు 1 డేలో ఎలాగైనా సరే ఇంటిమేషన్ కనుక్కొని వాళ్ళకైతే ఫుల్ వార్నింగ్ అయితే ఇస్తాము, ఇంకా మీ జోలికైతే రారు, ఈ విధంగా చాలామంది ఉన్నారు అనేసి అని చెప్పేసి నాకైతే చెప్పారు. అప్పుడైతే నన్ను చాలా సంతోషంగా నేను ఫీల్ అయ్యాను. అందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఇవంతా తెలియదు, నాకు తెలియదు, నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అలర్ట్ అండి, జాగ్రత్త, టేక్ కేర్ అండి, ఓకేనా ఫ్రెండ్స్, అందరూ అలర్ట్గా ఉండాలి, ఇలాంటి వాళ్ళని పక్కన తుంచి పడేయండి, జాగ్రత్తగా ఉండండి, లైవ్ చేసేటప్పుడు మాత్రం హుషారుగా లైవ్ అయితే చేయండి, బ్యాడ్ కామెంట్స్ వచ్చేటివి వస్తుంటాయి, పక్కన పడేయండి, ఓకేనా. మన గోల్ ఒకటి, మన లక్ష్యం రీచ్ అవ్వాలి అంతే, అదే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి మనం ముందడుగు కానీ వేసామంటే ఖచ్చితంగా మన విజయాన్ని అయితే సాధిస్తాం. మనము ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు,
ఎందుకంటే ఇది మన ఛానల్ ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, బీ అలర్ట్ అండి 1930కి కాల్ అండి. మీకు తెలియదు ఏమీ లేదని తెలుసండి, ఇప్పుడు చాలా చాలా వచ్చేసాయి కదండి. చాలా ఎవరు ఏం చేస్తున్నా అలాంటి విషయాలకైనా కూడా చాలా విషయాలు అయితే మనకి చాలా నెంబర్స్ అయితే గవర్నమెంట్ తరఫు నుంచి సపోర్ట్ అయితే మనకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, బీ అలర్ట్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్, ఐ లవ్ యూ, బాయ్, గుడ్ నైట్.